బంగారం ధరలు ప్రస్తుతం పడిపోతున్నాయి. ఇటీవల తులం బంగారం రూపాయలు 1.45 లక్షలకు పడిపోగా ప్రస్తుతం 1.50 లక్షల వద్ద కొనసాగుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఇదే తగ్గుదల కొనసాగుతుందా లేదా పెరుగుతుందా అనే చర్చ నడుస్తోంది. బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకునేందుకు భారతీయులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఏ రోజుకు ఆ రోజు ధరలు ఎలా ఉన్నాయనేది చెక్ చేసుకుంటూ ఉంటారు. ధర తగ్గినప్పుడు కొనుగోలు చేస్తామని కొంతమంది రోజువారీ ధరలపై ఒక కన్నేసి ఉంచుతారు. ఇక మరికొంతమంది ఆసక్తితో పరిశీలిస్తారు. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగియడంతో గోల్డ్ రేట్లు భవిష్యత్తులో ఎలా ఉంటాయనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో బంగారం ధరలపై ప్రముఖ గ్లోబల్ రీసెర్చ్ సంస్థ జేపీ మోర్గన్ అంచనాలు వెలువడ్డాయి. బంగారం ధరలు 2026 చివరి నాటికి ఔన్సుకు $6,000 చేరుకుంటాయని తెలిపింది. ఇక 2027 నాటికి $6,300 చేరవచ్చని స్పష్టం చేసింది. ఇటీవలి ధరలు తగ్గినప్పటికీ ద్రవ్యోల్బణ ఆందోళనలు, భౌతిక రాజకీయ అనిశ్చితి, సురక్షిత ఆస్తిగా బంగారాన్ని పెట్టుబడిదారులు భావిస్తుండడం వల్ల ధరలు పెరుగుతాయని తెలిపింది. 2026 చివరి నాటికి బంగారం ధరలు కొత్త రికార్డు సృష్టిస్తాయని, 4వ త్రైమాసికంలో ఔన్స్కు $6,000 పెరగవచ్చని, 2027 కల్లా $6,300 చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. 2026-27 సంవత్సరాలకు బంగారం ధరల అంచనాలు ప్రస్తుత స్థాయిల కంటే ఎక్కువగానే ఉన్నాయని జేపీ మోర్గన్ పేర్కొంది. బంగారం ధరలు 2026 ప్రారంభంలో పుంజుకున్నాయి. మార్చిలో శాంతించి ఇటీవల సంవత్సరపు కనిష్ట స్థాయికి దిగజారాయి. అయితే భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ద్రవ్య విధానంపై అనిశ్చితి వంటివి బంగారం ధరలు ప్రభావితం చేస్తూనే ఉంటాయని జేపీ మోర్గన్ తన అంచనాల్లో వెలువరించింది. బంగారం భవిష్యత్తు డిమాండ్, ధరల స్థిరత్వం అనేవి భౌగోళిక రాజకీయ సంఘర్షణల పరిష్కారం, ఫెడ్ వంటి రేట్ల విధానంపైన ఆధారపడి ఉంటుందని తెలిపింది. అయితే గత కొన్నేళ్లుగా బంగారం ధరలు పెరగడానికి కారణమైన అంశాలు చాలా వరకు చెక్కు చెదరకుండా ఉన్నాయని నివేదిక పేర్కొంది. అధిక ద్రవ్యోల్బణం, కొనుగోలు శక్తి క్షీణత, అమెరికా ఆర్థిక ఒత్తిళ్లు, భౌగోళిక రాజకీయ విభజన, విధాన అనిశ్చితి వంటి ఆందోళనలు సురక్షిత ఆస్తిగా బంగారానికి ఉన్న డిమాండ్ను కొనసాగిస్తున్నాయని జేపీ మోర్గన్ పేర్కొంది.